అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, వైసీపీకి సంబంధించి ఏకంగా 11 మంది 2024 ఎన్నికల్లో గెలవడం జరిగింది ఎమ్మెల్యేలుగా. అయితే ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళడం లేదు. మరి అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళకి జీతభత్యాలు ఎందుకు అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. అంతేకాకుండా ఎవరైతే మరి జీతం తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యల మీద గొంతు ఎత్తని వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. అయితే దాని గురించి మీరేమంటారు? ఒక్క దెబ్బకి 10 పిట్టలు. దెబ్బ కుట్ట దొంగల ముఠ. అవును, అలానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేల పని ఖతం చేసే పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన సేఫ్గా బాగానే తీసుకోకుండా ఉన్నాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సలహా నువ్వు తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఏదో సలహా సూచనలు చేయొచ్చు కదా. అవును, వాళ్ళని ఇరికించేశాడు. ఈ రోజున ఏంటి పరిస్థితి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఏం ఆలోచిస్తున్నాడు? ఏ విధంగా ఈ 10 మందిని అడ్డం పెట్టుకొని లబ్ధి చేకూర్చుకోవాలనుకుంటున్నాడు? రాజకీయంగా అటు పార్టీ పరంగా ఏదో మొత్తానికి ఒక వ్యూహాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి రచిస్తేనే ఈ 10 మందిని బలి చేయాలని చెప్పి అనుకుంటున్నాడు అనేది అయితే కనిపిస్తుంది. మరి లేకపోతే ఆయన ఒక్కడే ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళ 10 మంది ఎందుకు తీసుకున్నారు? పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నట్లున్నాడు. ఏంట్రా బాబు మీకు ఇంకా కకృతి అంటున్నారు జనాలు. మరి ఆయన కోట్ల రూపాయల ఆస్తులు, భూదందాలు, భూబకాసురుడు అని చెప్పేసి ఆయనకు ఒక పేరు కూడా పెట్టినట్లున్నారు ఆ మధ్య జనాలందరూ. ఇన్ని విధాలుగా ఉంటే ఇక్కడ మనకి అసెంబ్లీకి రాకుండా ఉంటున్న వీళ్ళని మన అర్హత వేటు వేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఒక 63 రోజులేమో అసెంబ్లీకి రాకుండా మరి జీతాలు తీసుకుంటూ మరి వీళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులుగా ఉండటానికి అర్హత ఉందా? గతంలో ఎన్నో సందర్భాల్లో గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మన మినిస్టర్ ఎవరైతే లోకేష్ గారు, అందరూ కూడా చాలా సందర్భాల్లో పాపం ఆహ్వానించారు. రండి నాయన రండి, మీరు వచ్చి మాట్లాడుకోండి, ఏం పర్వాలేదు, మేమెవరం కూడా మిమ్మల్ని ఏమనో, మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ర్యాగింగ్ చేయమని చెప్పారు. అబ్బే లేదు ర్యాగింగ్ చేస్తారు, నాకు భయం వేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరిని ఆపేశారు. అదే వాళ్ళు చేసింది. అంటే భారతదేశంలోనే లేని కొత్త కోరిక ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కావాలి, అక్కడ ప్రతిపక్ష హోదా. మరి రాష్ట్రానికే ప్రతిపక్ష హోదా తెస్తానని చెప్పిన ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ రోజున ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయాడు. 3 రాజధానులు నాటకం ఆడటం వల్ల జరిగిందనేది ఒకటైతే, విచ్చలవిడిగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేశాడు అనేది ఒకటి, ఇంకా వాళ్ళు అసలు పరిపాలన అనేదే జరగలేదు అనేది ఒకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కారణాలు ఈ 11 రావటానికి. మరి ఈ రోజున 11 ఎమ్మెల్యేగా ఉండి పులివెందుల పులి అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్ లో ఉంటూ ఈ 10 మందిని ఒక ఏదైతే దీనిలో ఇరకాటంలో తోచేశాడు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అడకత్తెరలో పోక చెక్క ఏదో అంటారు, అలాగా అడకత్తెరలో పోక చెక్కలాగా వీళ్ళ పరిస్థితి గందరగోళంగా, అయోమయంగా, అగమ్య గోచరంగా ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు రానున్న శీతాకాల సమావేశాలు ఉన్నాయి, ఇంకా అర్హత వేయడానికి కాస్త ఇంకొక ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడైనా సరే ఇంతలా సీరియస్ అయింది కాబట్టి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఏం వెళ్తారో చూడాలి. అసలు వెళ్ళని ఇస్తాడా ఇవ్వడా? ఇతను ఏం ఆలోచిస్తున్నాడు? ఈ రోజున వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజున ఒక పార్టీ నుంచి నువ్వు ప్రజలకు ఏం హామీ ఇచ్చి గెలిచావు? వాళ్ళకి ఏమి నేను అన్ని రకాలుగా నిలబడతాం, మేము ప్రజాప్రతినిధులుగా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాము, ప్రతి విషయంలో మీకు మేము అండదండలు అందిస్తామని చెప్పే కదా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఓట్లు వేయించుకున్నారు. మరి ఈ రోజున ఆ కార్యక్రమాలు ఏవి కూడా మీరు నిర్వర్తించట్లేదు. అక్కడ వీళ్ళు క్రమశిక్షణ కోల్పోయారు, కానీ డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు దొంగ సంతకాలు చేసి వెళ్ళటం ఒకసారి దొంగల్లాగా. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎందుకు వచ్చి వెళ్ళారో తెలియదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని చూడలేదు. సరే, వాళ్ళ కోసం చాలా సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే ఒక డేరా లాంటిది, ఒక తెర లాంటిది ఏర్పాటు చేయాలి. ఎవరు ఆయన కనిపించకూడదు, ఆయన ఎవరు చూడకూడదు అని, లేకపోతే బురకా వేసుకొని వస్తే ఇంకా బాగుండిద్దని, ఇంకా రకరకాలుగా అనమాట. వీళ్ళు ప్రజలకు కనిపించకుండా, అసెంబ్లీలో వాళ్ళని ఏదైతే కూటమి ప్రభుత్వ నేతలకు కనిపించకుండా వచ్చేటట్లు ఏదన్నా ఒక ఏర్పాటు చేయమని కోరారు చాలా మంది. సరే, ఇప్పుడు చూస్తే అసలు ఈ 10 మంది మరి దొంగ సంతకాలు చేయటం దగ్గర నుండి ఈ రోజున అర్హత వేటు వేసే వరకు వాళ్ళు ఏంటంటే ఏ విధంగా వేస్తారో వేసుకోండి అంటే సరైన టైం చూసి కొట్టాలి అని చెప్పేసి కూటమి ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. నిజంగా ఇప్పుడు సరైన టైం వచ్చిందా?
మరి ఏం జరిగిద్ది, జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 పాముల్ని ఎట్లా కదిలిస్తారు, మరి అటువైపు మరి కూటమి ప్రభుత్వం మరి అక్కడ చూస్తే అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఇద్దరిని ఇబ్బంది పెట్టారు చాలా చాలా మాటలతోటి వాళ్ళ చేతలతోటి. మరి రఘురామకృష్ణరాజు గారు ఇంకొక జన్మ ఈ రోజున ఆయన ఉన్నది, ఆయనకు పునర్జన్మ. మరి అక్కడ వరకు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ఏం తెలియనట్లుగా మేము చాలా మంచివాళ్ళం, మా పార్టీ ప్రజలకు సేవ చేసింది, మేము చేసినట్లు ఎవరూ చేయలేదు, క్రెడిట్ అంతా చోరీ చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళు పెద్ద చోర్లు, అందరికీ తెలుసు ఆ విషయం. అరే బాబు, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి పోగొట్టిన వైకాపా దొంగలు ఎవర్రా అంటే ప్రజలందరూ ఈ రోజున చెప్పుకుంటున్న పరిస్థితి. మరి వీళ్ళు క్రెడిట్ చోరీ చేశారంటే ఎవరైనా నమ్ముతారా? దొంగల దగ్గర కొట్టేసే ఇది ఎవరికి ఉండిద్ది చెప్పండి. వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ అంతా వేరే లెవెల్. ఈ రోజున నిజంగా అసెంబ్లీకి వస్తే బాగుండని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అనర్హత వేటు పడితే ఎలా ఉండిద్ది అని చెప్పేసి ఒక ఆలోచన. మరి మీరంటున్నట్లుగా రేపు శీతాకాలం ఏదైతే ఈ సమావేశాలు ఉన్నాయో దానికి హాజరవుతారు. మరి సంతకాలకైనా రావాలి కదా వీళ్ళు, సంతకాలు చెయ్యాలి. ఎలా వస్తారో మరి, ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మేడం, ఇప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా వరకు కొత్త వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక కోరిక ఏముంటదంటే, నేనేంటో నిరూపించుకోవాలి, నా ప్రజల తరపున నేను పోరాడి అసెంబ్లీలో మాట్లాడాలి అనేది ఒక కోరిక ఉంటది. మరి అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీళ్లు పోసినట్టు కదా వాళ్ళ ఆశల మీద. మరి వాళ్ళకి ఏ విధంగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నారు మీరు అసలు? ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే అటువంటి మామూలు విషయం కాదు. వాళ్ళకుండే ఆలోచన విధానం, ప్రజలకు సేవ చేయాలనే భావన. మరి అదే విధంగా ప్రజాప్రతినిధిగా అక్కడ ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అనేది తీసుకోవాలి, ప్రజలకి మంచిగా మనం అందించాలి అనేది ఉంటుంది. అదంతా కూడా నిజంగా అతను వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేశాడు. వాళ్ళ జీవితాలకి నిజంగా ఇదొక, వీళ్ళు ఈ రోజున రేపు తీసుకునే నిర్ణయం టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏదైతే, వాళ్ళు మీరంటున్నట్టు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళకి మొన్న మధ్య ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ఎలా మనం అక్కడ మాట్లాడాలి, ఏ విధంగా అక్కడ సెషన్స్ జరుగుతాయి, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎలాగా అవన్నీ కూడా ప్రజలకు మనం అందించాలి, మన సమస్యలను అక్కడ వివరించాలి, ఇన్ని రకాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా వాళ్ళకి లేకుండా చేశాడు. నిజంగా వాళ్ళు ఏ కళలు అయితే కానీ ఎమ్మెల్యేలుగా వచ్చారో మరి వాళ్ళ జీవితానికి అర్థం లేకుండా చేశాడు. ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మాత్రం చక్కగా అన్ని రకాలుగా అనుభవిస్తున్నాడు అని వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈ రోజున మనం చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి, మన జీవితాలకి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ రోజున వాళ్ళ ఆలోచన మీదే ఉండిద్ది. ఒక్కసారి ఆలోచన చేసి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చేసిన ప్రమాణం ఏదైతే ఉందో, ఆ రోజున ప్రామిస్ చేశారు కదా అసెంబ్లీలో మేము ఈ విధంగా ఉంటాము అని, దాన్ని మరొక్కసారి గుర్తు చేసుకొని ముందుకు వెళితే బాగుండిద్ది అనేది నా ఆలోచన. నమస్తే.